హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఫ్రాన్సిస్ డే అనే అధికారి దామెర్ల వెంకటాద్రి నాయుడు నుండి మద్రాస్ ప్రాంతాన్ని ఎప్పుడు పొందాడు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1613 అంటే 1639. 1639 సంవత్సరంలో ఫ్రాన్సిస్ డే అనే అధికారి దామెర్ల వెంకటాద్రి నాయుడు నుండి మద్రాస్ ప్రాంతాన్ని పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రెండు సరైనవే. అంటే ఇక్కడ డచ్ వారు భారతదేశంపై దృష్టి సారించారు. నెక్స్ట్, హాలాండ్ లేదా నెదర్లాండ్ దేశస్థులను డచ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లించెస్టన్. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇవ్వబడిన నగరాల్లో దేన్ని పోర్చుగీస్ వారు బ్రిటిష్ రాజుకు వరకట్నంగా సమర్పించారు? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, బొంబాయి. అంటే ఇక్కడ బొంబాయి నగరాన్ని పోర్చుగీస్ వారు బ్రిటిష్ రాజుకు వరకట్నంగా సమర్పించారు. కింది వాణిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఫస్ట్ వన్ వచ్చేసి 1759 భదేరా యుద్ధం. నెక్స్ట్ 1754 పాండిచ్చేరి సంధి. నెక్స్ట్ అంటే పాండిచ్చేరి సంధి అనేది 1754, అంటే బధేరా యుద్ధంకి ముందే జరిగిందండి పాండిచ్చేరి సంధి. నెక్స్ట్ 1763, ఇది థర్డ్ వన్ వచ్చేసి బి. ప్యారిస్ సంధి, ఈ రెండింటి తర్వాతనే ప్యారిస్ సంధి కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 1752. 1752 అంటే ఇక్కడ ఆర్కాట్ యుద్ధము, అంటే అన్నిటికంటే ముందు ఈ ప్యారిస్ సంధి, పాండిచ్చేరి సంధి, బధేరా యుద్ధానికి ముందే 1752 సంవత్సరంలో ఆర్కాట్ యుద్ధము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1640-41లో సెయింట్ జార్జ్ కోటను నిర్మించి ఆంగ్లేయులు తమ ప్రధాన స్థావరాన్ని ఆర్మగావ్ నుంచి ఎక్కడికి మార్చారు? అంటే ఇక్కడ సెయింట్ జార్జ్ కోటనండి నిర్మించి ఆంగ్లేయులు తమ ప్రధాన స్థావరాన్ని ఆర్మగావ్ నుంచి ఎక్కడికి మార్చారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, మద్రాస్. అంటే 1641లో కనుక చూసినట్లయితే సెయింట్ జార్జ్ కోటను నిర్మించి ఆంగ్లేయులు తమ ప్రధాన స్థావరాన్ని ఆర్మగావ్ నుంచి మద్రాస్కు మార్చడము జరిగింది. కింది వానిలో సత్యమేదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. అంటే ఇక్కడ బెంగాల్ తీరము చిన్సుర, కొంకన్ తీరము వెంగుర్ల. నెక్స్ట్, క్యాథలిక్ మతాచార్యుడి యొక్క భద్రపరిచిన పార్థివ దేహము బౌమ్ జీనస్ బ్యాసిలికా అనే చర్చిలో నేటికి దర్శనమిస్తుంది. ఆ చర్చి ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గోవా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే క్యాథలిక్ మతాచార్యుడి యొక్క భద్రపరిచిన పార్థివ దేహం కనుక చూసినట్లయితే బౌమ్ జీనస్ బ్యాసిలికా అనే చర్చిలో నేటికి దర్శనమిస్తుందండి. ఆ చర్చి ఎక్కడ ఉంది అని అంటే గోవాలో కలదు. నెక్స్ట్, కింది వానిలో అసత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఔరంగజేబు కాలంలో ఫ్రెంచి వారికి మరియు మౌర్యులకు ఘర్షణ ప్రారంభమైంది. ఇది అసత్యంగా గుర్తించడం అయింది. నెక్స్ట్, కింది వానిలో తప్పుగా జతపరచనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ టి అండి, 1616 ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. ఇది తప్పుగా జతపరచనిదిగా గుర్తించడమైంది. ఏంటండి, 1616లో కనుక చూసినట్లయితే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది అని అంటే ఇది తప్పుగా జతపరచనిది అని చెప్పవచ్చు. కింది వానిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే. అంటే ఆంగ్లేయుల మద్దతుతో ముజఫ్ఫర్ అధికారానికి వచ్చాడు. దీన్ని సరికాని వాక్యంగా గుర్తించడమైంది. ఎవరి మద్దతుతో అండి? ఆంగ్లేయుల మద్దతుతో కనుక చూసినట్లయితే ముజఫ్ఫర్ జంగ్ అనేది అధికారంలోకి రావడం అనేది ఇది సరికాని వాక్యంగా గుర్తించడమైంది.
1756లో కలకత్తా చీకటి గది ఉదంతానికి కారణభూతమైన బెంగాల్ నవాబు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో రావడం జరుగుతుంది. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. సిరాజు దౌలా. ఈ సిరాజు దౌలా అనే వ్యక్తి బెంగాల్ నవాబ్ అండి. అయితే 1756లో కలకత్తా చీకటి గది ఉదంతానికి కారణభూతమైన బెంగాల్ నవాబ్ ఎవరంటే సిరాజు దౌలాగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంలో మొట్టమొదటిగా విజయాన్ని సాధించిన ఐరోపా వాసులు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పోర్చుగీసు వారు. అయితే పోర్చుగీసు వారు అంటే మొట్టమొదటిగా విజయాన్ని సాధించిన ఐరోపా వాసులు ఎవరంటే పోర్చుగీసు వారు. ఈ పోర్చుగీసు వారు మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంలో మొట్టమొదటిగా విజయం సాధించిన ఐరోపా వాసులని చెప్పవచ్చు. నెక్స్ట్ కింది వారిలో అసత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2 మరియు 3 పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, డేన్స్. నెక్స్ట్ పోర్చుగీసు, ఫ్రెంచ్, బ్రిటిష్, డచ్, డేన్స్ ఇవి అసత్యంగా గుర్తించవచ్చును. అంటే ఇక్కడ సత్యం ఏంటి అంటే పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్ ఇది రైట్ ఆన్సర్గా చెప్పవచ్చును. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్ ఇది రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం తర్వాత ఆంగ్లేయులు బెంగాల్ పైన పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించారు. అయితే ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 1757. అయితే 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. అయితే ప్లాసీ యుద్ధం తర్వాత ఆంగ్లేయులు బెంగాల్ పైన పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించారు. అయితే ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందనంటే 1757లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2 సరికావు. అంటే 1954లో పోర్చుగీస్ స్థావరాలు భారతదేశంలో విలీనం చేశారు. 1961లో ఫ్రెంచ్ స్థావరాలు భారతదేశంలో విలీనమయ్యాయి. అంటే ఇక్కడ పోర్చుగీస్ స్థావరాలు, ఫ్రెంచ్ స్థావరాలు అనేవి 1954లో, 1961లో భారతదేశంలో విలీనం చేశారనేది ఇక్కడ సరికాని వాక్యాలుగా గుర్తించడమైంది. నెక్స్ట్ కింది వారిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఫస్ట్ వన్ వచ్చేసి పోర్చుగీస్ క్యాలికట్, డచ్ ఇండోనేషియా. నెక్స్ట్ ఆంగ్లేయులు వచ్చేసి ఇక్కడ సూరత్. ఆంగ్లేయులు సూరత్, డచ్ క్యాలికట్, పోర్చుగీసు ఇండోనేషియా. నెక్స్ట్ ఫ్రెంచ్ అనేది ఇక్కడ పోర్చుగీస్ క్యాలికట్, డచ్ ఇండోనేషియా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆంగ్లేయులు బి మచిలీపట్నం. నెక్స్ట్ ఫ్రెంచ్ ఇక్కడ ఫ్రెంచ్ అనేది సూరత్. ఎక్కడండి? సూరత్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాలకు చెందిన కంపెనీల మధ్య జరిగిన యుద్ధాల్లో ఎవరు ఓటమి పాలు అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఫ్రెంచ్. ఇక్కడ ఇంగ్లాండ్కి ఫ్రాన్స్ దేశాలకు మధ్య కంపెనీల మధ్య యుద్ధాలు జరిగాయండి. అయితే ఈ 2 దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఎవరు ఓటమి పాలయ్యారంటే ఫ్రెంచ్ వారు ఓటమి పాలయ్యారు. నెక్స్ట్ గుజరాత్ సుల్తాన్ బహదూర్ షాను హత్య చేసి డయ్యూ మరియు డామన్ను స్వాధీనం చేసుకున్నది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. నినోడి కున్హా. అయితే గుజరాత్ సుల్తాన్ బహదూర్ షాను హత్య చేసి డయ్యూ మరియు డామన్ను స్వాధీనం చేసుకున్నది నినోడి కున్హా. ఎవరండి? గుజరాత్ సుల్తాన్ బహదూర్ షాను. అయితే గుజరాత్ సుల్తాన్ బహదూర్ షాను హత్య చేసి డయ్యూ మరియు డామన్ను స్వాధీనం చేసుకున్నది నినోడి కున్హా. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2 మరియు 3. అయితే ఇక్కడ క్యాలికట్ పాలకుడైన జామెరిన్ వాస్కోడి గామాను స్వాగతించాడు. కొచ్చిన్ పోర్చుగీస్ యొక్క తొలి ప్రధాన స్థావరము. నెక్స్ట్ పోర్చుగీస్ ఆధిపత్యం అంతం కావడానికి వారి నైతిక వ్యాపార పద్ధతులు కూడా ఒక కారణంగా భావించవచ్చును. వీటిలో ఈ 3 సత్యం అని చెప్పవచ్చును. అంటే ఇక్కడ క్యాలికట్ పాలకుడైన జామెరిన్ వాస్కోడి గామాను స్వాగతించారు. క్యాలికట్ పాలకుడైన జామెరిన్ ఎవరిని స్వాగతించారు? వాస్కోడి గామాను స్వాగతించారు. నెక్స్ట్ కొచ్చిన్ పోర్చుగీస్ యొక్క తొలి ప్రధాన స్థావరం. కొచ్చిన్ దేని స్థావరం అండి? పోర్చుగీస్ యొక్క తొలి స్థావరం కొచ్చిన్. పోర్చుగీస్ ఆధిపత్యం అంతం కావడానికి వారి నైతిక వ్యాపార పద్ధతులు కూడా ఒక కారణంగా చెప్పవచ్చును. ఏవండి? నైతిక వ్యాపార పద్ధతులు.
ఒక కారణంగా చెప్పవచ్చును. ఎవరి ఆధిపత్యం అంతం కావడానికి? పోర్చుగీస్ వారి ఆధిపత్యము అంతం కావడానికి. సో, ఇక్కడ కాలికట్ పాలకుడైన జామెరిన్ వాస్కోడి గామాను స్వాగతించారు. నెక్స్ట్ కొచ్చిన్ పోర్చుగీస్ యొక్క తొలి ప్రధాన స్థావరము. నెక్స్ట్ పోర్చుగీస్ ఆధిపత్యం అంతం కావడానికి వారి నైతిక వ్యాపార పద్ధతులు కూడా ఒక కారణంగా భావించవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో కేరళ తీరంలో ఉన్న వ్యాపార స్థావరాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. అంటే కేరళ తీరంలో ఉన్నటువంటి వ్యాపార స్థావరాలు ఏవి అంటే కొచ్చిన్, క్రాంగనూరు, క్యాననూరు. నెక్స్ట్, కింది వారిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గోవా. నెక్స్ట్, ఆంగ్లేయులు తొలి స్థావరం బెంగాల్లోని హుగ్లీ వద్ద ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏంటిదండి? ఆంగ్లేయుల తొలి స్థావరం కనుక చూసినట్లయితే బెంగాల్లోని హుగ్లీ వద్ద ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1651లో. అంటే 1651 సంవత్సరంలో ఆంగ్లేయుల తొలి స్థావరం బెంగాల్లోని హుగ్లీ వద్ద ఏర్పాటు చేశారు. తూర్పు ఇండియా వర్తక సంఘం ఏ సంవత్సరంలో బెంగాల్పై దివానీ హక్కులను పొందింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 1765. అంటే 1765లో తూర్పు ఇండియా వర్తక సంఘం బెంగాల్పై దివానీ హక్కులను పొందింది. ఏ సంఘం అండి? తూర్పు ఇండియా వర్తక సంఘం బెంగాల్పై దివానీ హక్కులను ఎప్పుడు పొందింది అని అంటే 1765లో. అంటే 1765లో తూర్పు ఇండియా వర్తక సంఘం 1765 సంవత్సరంలో బెంగాల్పై దివానీ హక్కులను పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, 17వ శతాబ్దంలో భారతదేశంలో పొగాకు మరియు మొక్కజొన్న లాంటి పంటలను ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పోర్చుగీసు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పోర్చుగీసు వారు కనుక చూసినట్లయితే 17వ శతాబ్దంలో భారతదేశంలో పొగాకు మరియు మొక్కజొన్న లాంటి పంటలను ప్రవేశపెట్టారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.